అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు. ఎవరిని తక్కువ చేసి మాట్లాడకండి, అలాగే ఎవరిని బాధ పెట్టవద్దు. ఈరోజు మీరు శక్తివంతంగా ఉండొచ్చు మిత్రమా, కానీ సమయం మీకన్నా శక్తివంతమైనదని తెలుసుకోండి. ఏటికి వరద వచ్చినా, అలాగే నోటికి దురద వచ్చినా ఎప్పుడు దేన్ని ముంచుతాయో ఎవ్వరికీ తెలీదు. కాబట్టి ఎల్లవేళలా జాగ్రత్తగా ఉండాలి. మరి అలవాట్లు సరిగ్గా లేకుండా ఉంటే ఎంతటి ధనవంతుడైనా సరే భిక్షగాడిగా మారిపోతాడు. ఇది అక్షరాల నిజం. నువ్వు బలమైన నిర్ణయం తీసుకోకపోతే నీ భవిష్యత్తు బలహీనపడుతుంది. నీ గెలుపు నీకే ఆనందాన్ని ఇవ్వకపోతే అది గెలిపే కాదు కదా. ఒక వ్యక్తి హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం అతని వ్యక్తిత్వంలో కనపడుతుంది. అనుమానంతో బతికే వ్యక్తికి ఎప్పుడు కూడా ఈ ప్రపంచంలో ఎంత వెతికినా కూడా ఆనందం అనేది దొరకదు. అంతే కదా. తృప్తి లేని జీవితానికి ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? మరి మీరు కోపంలో ఉన్నప్పుడు ఎక్కువగా మౌనంగా ఉండండి. ఎందుకంటే ఆ సమయంలో మీ నోటి నుండి వచ్చేవి మాటలు కావు, తూటాలు లెక్క, మారిన ఆయుధాలు లెక్క. మీరు చెప్పుడు మాటలు వింటే మీ జీవితాన్ని మీరే స్వయంగా నాశనం చేసుకున్నట్లే మిత్రమా. ఏ వ్యక్తికైనా సరే సంస్కారం అనేది పుట్టుకతోనే రాదు. తల్లిదండ్రుల పెంపకం, పెరిగే వాతావరణం, అలాగే గురువుల బోధన, సమాజం యొక్క తీరును బట్టి ఆ వ్యక్తికి సంస్కారం అనేది అలవడుతుంది. అర్థం చేసుకోలేని బంధం ఉన్నంతకాలం ఎన్ని సంపదలు ఉన్నా వ్యర్థమే కదా. అది స్నేహం కావచ్చు, లేదా ప్రేమ కావచ్చు, లేదా భార్యాభర్తల బంధం కావచ్చు. ఏదైనా సరే మనకు పుస్తకాలు జ్ఞానాన్ని మాత్రమే ఇస్తాయి, కానీ ఆ జ్ఞానాన్ని ఎలా వాడాలి అన్న ఆలోచనను మాత్రం మనకే వదిలేస్తాయి. అంతే కదా. మీ గుండె ధైర్యం ఎప్పుడూ మీ కష్టాన్ని కూడా భయపెట్టేదిగా ఉండాలి. అప్పుడే మీరు ముందుకు వెళ్ళగలరు. మనం అర్థం లేకుండా ఆవేశపడకూడదు. అది అనేక సమస్యలకు దారితీస్తుంది. అలాగే ఆలోచించకుండా నిర్ణయం కూడా తీసుకోకూడదు. అది అనేక బాధలకు కారణమవుతుంది. ఎక్కడైతే అహంకారం ఆరంభమవుతూ ఉంటుందో అక్కడ పతనం కూడా ప్రారంభమవుతుందని తెలుసుకోండి. మరి వ్యక్తిత్వం లేని వాళ్ళ మాటల వల్ల, మానవత్వం లేని వాళ్ళ ప్రేమ, స్థిరత్వం లేని వాళ్ళ సలహాలు, ఇవి నమ్మితే జీవితంలో మిగిలేది విషాదం మాత్రమే. మనం శిఖరానికి ఎక్కేటప్పుడు ఎప్పుడు కూడా ప్రతి అడుగు జాగ్రత్తగానే వేయాలి. ఎందుకంటే ఒక్క తప్పటడుగు వేసినా కూడా మనల్ని పాతాళానికి పడేయచ్చు. కాబట్టి జ్ఞానం అనేది సంపాదిస్తే వచ్చేది కాదు. అది మనలో ఉన్న అజ్ఞానాన్ని విడిచిపెడితే దానంతటా అదే జ్ఞానం వస్తుంది. నువ్వు ఎప్పుడు ఓడిపోతావా, లేదా నువ్వు ఎప్పుడు పడిపోతావా అని శత్రువుల కంటే కూడా నీ వాళ్ళు అనుకున్న వారే ఎక్కువ ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండు మిత్రమా. ఏడుపు వచ్చినప్పుడు ఏడవాలి, ఒక్కరే ఏడవాలి. నవ్వు వచ్చినప్పుడు నలుగురితో నవ్వాలి. ఇదే జీవిత సత్యం. దీన్ని అలవర్చుకోవాలి. ఎప్పుడు కూడా మన బాధని ఎవ్వరికీ చెప్పుకోకుండా మనమే అనుభవించాలి. కానీ నవ్వుతూ ఉన్నప్పుడు అందరితో ఆ నవ్వుని పంచుకోగలగాలి. అదే నిజమైన వ్యక్తి యొక్క లక్షణం. అందరిలో ఏడిస్తే నాటకం అంటారు, ఒక్కరే నవ్వితే పిచ్చివారు అంటారు. ఏ బంధమైనా అద్దంలా ఉండాలి, లేకపోతే నీడలా ఉండాలి. ఎందుకంటే అద్దం అబద్ధం చెప్పదు, ఇక నీడ నిన్ను వీడి వెళ్ళదు. కాబట్టి నువ్వు పలికే ప్రతి మాట కూడా ప్రేమతో ఉండాలి, అంతేకాని నటనతో మాత్రం కాదు. మీరు గెలిచాక మీతో నడిచే వాళ్ళకంటే మీ గెలుపు కోసం నీ వెంట నడిచే వాళ్ళు ముఖ్యమని గుర్తుపెట్టుకోండి. వ్యక్తిత్వంగా ఎన్ని కష్టాలు ఎదురైనా ఎదుటి వారికి సాయం చేసేందుకు సమయం కేటాయించిన వారే నిజమైన శక్తివంతులు. మనం కష్టపడకుండా కేవలం అదృష్టం మాత్రమే ఆధారపడితే 100 జన్మలెత్తినా కూడా విజయాన్ని సాధించలేరు. చెప్పేవాళ్ళు చేరతీయరు, అనేవాళ్ళు ఆదుకోరు, వినేవాళ్ళు విలువ ఇవ్వరు. ఎవరికి ఎవ్వరు ఏమీ చెయ్యరు, చేసినట్లు నటిస్తారు అంతే. నువ్వు ఇష్టంతో చేసే పని నీలోని శక్తిని పెంచుతుంది. నువ్వు కష్టంగా చేసే పని
నీలోని శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయడానికి ప్రయత్నించు. నమ్మకం ఉన్నప్పుడు మనం కూడా అర్థమవుతుంది. అదే నమ్మకం లేనప్పుడు ప్రతి మాట కూడా అపార్థమే అవుతుంది. మీరు బాధ్యత తీసుకోకుండా ఎప్పటికీ గెలవలేరు. బాధ్యత తీసుకుంటే ఎప్పుడూ ఓడిపోరు. అవును, ఈ సమాజంలో చాలామంది మంచివాళ్ళు ఉన్నారు అనేందుకు సాక్ష్యం వాళ్ళు చేసిన తప్పులకు ఏ సాక్ష్యము లేకపోవడమే. పరిచయం లేని మనిషి ఆపదలో ఉన్నప్పుడు సాయం చేయడమే నిజమైన మానవత్వం. ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం, ప్రతి సమస్య వెనుక ఒక సమాధానం, ప్రతి దుఃఖం వెనుక ఒక సుఖం ఎప్పుడూ కూడా అలాగే ఉంటాయి. కాబట్టి చింతించవద్దు. నువ్వు తెలివిగా మాట్లాడటం గొప్ప విషయం కాదు. నీకు తెలిసినంత, అవసరమైనంత మాట్లాడటమే గొప్ప విషయం. ఉదాహరణ ఇవ్వడం చాలా తేలిక, కానీ ఉదాహరణగా నిలవడమే బాగా కష్టం. నీ కష్టంలో భాగం పంచుకోలేని మిత్రుడు మీ విజయంలో కూడా భాగంగా మారతాడని ఎప్పుడూ అనుకోవద్దు. స్నేహాన్ని నటించే మోసగాడి కన్నా ద్వేషాన్ని చూపించే శత్రువుల నీడలే కాదంటారా? మీ బాధల నుండి మీరు ఎలా బయటపడాలో ఆలోచించండి. అంతేకాని ఎదుటి వారి చెప్పడానికి కాదు. వారి బాధలు ఎప్పటికీ తీర్చలేదు. మిమ్మల్ని ఇష్టపడే వారికి మీరేంటో చెప్పాల్సిన అవసరం లేదు మిత్రమా. మీరంటే ఇష్టం లేని వారికి మీరేంటో చెప్పినా అర్థం కాదు మిత్రమా. విషాన్ని ఎన్నిసార్లు వడపోసినా అది అమృతం అవ్వదు. అలాగే నిన్ను అర్థం చేసుకోలేని వారికి నీ గురించి ఎంత చెప్పినా వృధానే. మీరు గెలుపు బాటలో ప్రయాణించేటప్పుడు ఎందరో గమ్యం ఎరుక. నేల కొరిగిన వాళ్ళుంటారు. వారిని చూసి మీరు మధ్యలో ఆగిపోకూడదు. ఎందుకంటే గెలుపు బాట ఎప్పుడూ ఓటమిలతోనే నిండుంటుంది. మీరేంటో ఒకరికి తెలియాలి అంటే సహాయం చేసి చూడండి. మీరేంటో మీకు తెలియాలంటే సహాయం అడిగి చూడండి. మీ ఆనందాన్ని పంచుకుంటే వారికంటే కూడా మీ బాధను పంచుకునే వారికి ఎక్కువ విలువ ఇవ్వండి మిత్రమా. మీ యొక్క కలలు మిమ్మల్ని బాధ పెట్టడం లేదు అంటే అవి మీరు సాధించేంత పెద్దవి కాదు అని అర్థం. మీరు ఎక్కువ పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది. కొన్నిటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతత అయినా మిగులుతుంది. అసాధ్యమైన దానిని ఆశించండి, కనీసం ప్రత్యున్నమైనది మిగులుతుంది. మీరు చేసే తప్పులను మీ మొహం మీదే చెప్పేవాడు నిజమైన స్నేహితుడు. గుర్తించండి బాగా. డబ్బుతో చేసేది మాత్రం సహాయం కాదు. మంచి మనసుతో చెప్పే 4 మంచి మాటలు కూడా ఎదుటి వారి జీవితంలో వెలుగును నింపుతాయంటే అది కూడా సహాయమే. నీకు ఎలాంటి పరిస్థితి ఎదురైనా నీకు వచ్చే కష్టాన్ని, అలాగే సమస్యలను నువ్వే పరిష్కరించుకోవాలి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూస్తే లాభం లేదు. అలా చూడొద్దు. నిన్ను మెచ్చుకునే వారందరూ నీ వారని, తిట్టే వారందరూ పరాయి వాళ్ళని అనుకోవద్దు. నీ మెప్పు వెనక మోసం ఉందో, నీ తిట్ల వెనక ఎంత ప్రేమ ఉందో గ్రహించు. మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా లేకపోతే మిమ్మల్ని ఎవ్వరూ బాగు చేయలేరు. మీరు నేర్చుకోవటానికి సిద్ధంగా ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. మనిషి ఉన్నంత వరకు ఎదగడానికి కావలసిన ముఖ్యమైన 7 విషయాలు. 1. ఉన్న దాంట్లో సర్దుకోవడం. 2. ఓటమిలో కృంగిపోకుండా ఉండటం. ఇక 3 అంటారా, పేదరికంలో కూడా నిజాయితీగా ఉండడం. ఇక 4 మాట తీరులో సరళత్వం. ఇక 5 కోపంలో కూడా సహనంగా ఉండటం. ఇక 6 కష్టాలను తట్టుకోగలిగే శక్తి కలగడం. 7 ప్రతి మనిషిని గౌరవించడం. ఏ పరిస్థితుల్లోనైనా సరే శాంతంగా ఉన్నవాడు ఏదైనా సాధిస్తాడు. సానుకూల ఆలోచనతో ఉన్నవాడికి ఆనందం ఎప్పుడూ నీడలా ఉంటుంది. మీకు విలువిచ్చే వారితో వినయంగా మాట్లాడండి. మిమ్మల్ని విమర్శించే వారితో మీరేమీ మాట్లాడకండి. మీ విజయమే వారికి సమాధానం చెబుతుంది. గతాన్ని తలుచుకొని బాధపడకండి. భవిష్యత్తుని నిర్మించుకోవడానికి ప్రయత్నించండి మిత్రమా. ఎవరైనా సరే మిమ్మల్ని ఎంత అవమానించినా సరే అధైర్యపడకండి. తలెత్తుకొని ముందుకు అడుగు వేయండి. మీ చిరునవ్వే మీ శత్రువుని బాధపెట్టే పెను ఆయుధంగా ఎప్పటికీ మర్చిపోకండి. నీకు నచ్చని వ్యక్తితో మాట్లాడకండి. నిన్ను చులకన చేసేవారిని అసలు పట్టించుకోకండి. అప్పుడే నువ్వు పూర్తిగా ఆరోగ్యంగా ఉంటావు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి, కానీ మనుషులే క్షణాల్లో మారిపోతూ ఉంటారు. కాదంటారా మిత్రమా? అలిసే వరకు ఆడినట్లయితే అది ఆట అంటారు, కానీ గెలిచేంత వరకు వాడితే
అది యుద్ధమవుతుంది. చచ్చే వరకు బతికినట్లయితే అదే కదా అసలైన జీవితం. నిజాన్ని మార్చే శక్తి ఈ సమాజంలో ఎవ్వరికీ లేదు, కానీ సమాజాన్ని మార్చే శక్తి నిజానికి తప్పకుండా ఉంది కదా. కల్మషం పెట్టుకొని కాశీకి వెళ్ళిన మనిషి బ్రతుకు ఏమాత్రం మారదు. ఒక్క ఆలోచన అగాధంలోకి నెట్టేస్తుందని తెలుసుకోండి. ఒక ఆలోచన ఆకాశానికి ఎత్తేస్తుంది. ఏదైనా సరే నీ ఆలోచన విధానాన్ని బట్టే మారుతూ ఉంటుంది నీ జీవితం. ఇతరులను ఏడిపించటం ఎలాగో నీకు తెలిస్తే నిన్ను ఏడిపించటం ఎలాగో భగవంతుడికి తెలుసు. ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువగా ఇవ్వడం ఔదార్యం, అవసరమైన దానికంటే తక్కువ తీసుకోవడం గౌరవం. మిమ్మల్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండండి. తిట్టినప్పుడు కోపాన్ని చూపకుండా ఉండండి. పొగిడినప్పుడు గర్వంతో విర్రవీగకుండా ఉండటం నేర్చుకోండి. మిమ్మల్ని పైకి గెలిచిన వారు నీతులు చెప్తారు, కానీ ఓడిన వాళ్ళు అనుభవాలు చెప్తారు. గెలిచిన వాళ్ళతో నీతులు చెప్పించుకోవడం కన్నా ఓడిన వాళ్ళతో అనుభవాలు చెప్పించుకోవడం మంచిది. నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపు చేసుకోగలిగితే బాధపడే 1000 క్షణాలని తప్పించుకోవచ్చు మిత్రమా. జాగ్రత్తగా ఉండు, ధైర్యంగా ఉండు. ఈ వీడియో మీకు మోటివేషనల్గా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.